హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. చాలామందికి అయితే నేనైతే చెప్పానన్నమాట. మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే నేను మ్యారేజ్కి వెళ్తున్నాను, మా ఆడపడుచుది అని చెప్పేసి చెప్పాను కదా. సో వాళ్ళ కల్చర్ అయితే చాలామంది వీడియోస్ అయితే అడుగుతున్నారు, వీడియోస్ చేయండి సిస్టర్, వాళ్ళు ఎలా మ్యారేజ్ చేస్తారు అనేది. సో అదైతే వీడియోస్ అయితే తీస్తున్నానండి. ఇదేంటంటే మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అనమాట, మా నైబర్స్ వాళ్ళైతే సారీ తీసుకొచ్చారండి. మనకైతే కామెడీ తీసుకొస్తారు అంటారు కదా మేనమామలు, కానీ వీళ్ళైతే దగ్గర చుట్టాలు కానీ ఎవరైనా కానీ ఇట్లా తీసుకురొస్తారండి, సారీ లాగా తీసుకొస్తారు. అవి వచ్చేసి ఇంటిల్లి పాదికి మొత్తం బట్టలండి. మా ఇంట్లో వాళ్ళందరికీ, మా అత్త, మా మావయ్య, నాకు, మా పిల్లలకి, ఈవెన్ మా ఇంట్లో ఉంటే ప్రతి ఒక్కరికైతే బట్టలు, మళ్ళీ అలాగే మా ఆడపడుచుకి అయితే బంగారము, వెండి అన్నీ తీసుకొని వస్తారనమాట. బదులుకు బదులు మనం ఎట్లా ఇచ్చి పుచ్చుకుంటామో అట్లాగే వీళ్ళు కూడా అనమాట. సో సార్ అయితే తీసుకొచ్చారు మా ఇంటి దగ్గర వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. ఆమె మా అత్తయ్య వాళ్ళ ఫ్రెండు అయితే సారీ తీసుకొచ్చారు. అయితే ఆ మూటను అనేది నలుగురు ఐదుగురు మార్చుకుంటారనమాట. అట్లా మార్చుకుంటే పుణ్యం అనమాట. మా ఇంటికి అయితే ఇప్పుడు తీసుకొచ్చారనమాట. తీసుకొస్తే ఇంకా మా అత్తయ్యకి అయితే ఇస్తూ ఉన్నారు. ఫస్ట్ చున్నీ అయితే కప్పారు. చున్నీకి మనీ నోట్స్ ఉన్నది అయితే తీసుకొచ్చి ముందు మా అత్తయ్యకి అయితే కప్పుతారు. ఆ తర్వాత అయితే తీసుకుంటున్నారనమాట. గేటు బయట అనమాట, ఇది ఇంటి ముందు నుంచో పెట్టారనమాట. వాళ్ళు అయితే ఇప్పుడే సారీ తీసుకొని వచ్చారు. అది కూడా చూసారా, మార్చుకుంటున్నారు. 1 by 1 అయితే అట్లా మార్చుకుంటారనమాట, 7 కానీ 8 మంది కానీ. సో ఇట్లా తీసుకున్న తర్వాత అయితే ఇప్పుడైతే చూడండి చున్నీ తీస్తూ ఉన్నారు. ఆ చున్నీ తీసి ఆమె అయితే కప్పుతారనమాట. వీళ్ళ రివాజ్ ఏంటంటే చున్నీలకి నోట్స్ ఉంటాయి అన్నమాట. 10 రూపీస్ నోట్స్ కానీ 20 రూపీస్ నోట్స్ కానీ ఉంటాయి చూడండి. అయిగోండి మనీ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అది తీసుకొచ్చారండి, చున్నీ అయితే తీసుకొచ్చి మా అత్తయ్యకి అయితే కప్పుతా ఉన్నారు. సో ఇది కప్పిన తర్వాత అయితే ఇంకా టెంట్లోనే పంచుకుంటారండి. అసలు ఏమేమి తీసుకొచ్చారు ఏంటి అనేది కూడా అందరికీ ఒకేసారి చూపిస్తారండి. సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తారనమాట. సారీ కూడా ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఇంకేంటంటే వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరికైతే మా అత్తయ్య బొట్టు పెడతారనమాట. బొట్టు పెట్టి వాళ్ళకైతే కొంచెం స్వీట్ తినిపిస్తారు నోట్లో, ఇది అనమాట ఆచారము. వాళ్ళకు సార తీసుకొచ్చిన వాళ్ళ ఇంట్లో ఈవెన్ చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కరికైతే బొట్టు పెట్టి స్వీట్ అనేది తినిపిస్తారు. తినిపించిన తర్వాత ఆ సారె మూట ఉంది కదా, అదైతే తీసుకెళ్తారండి. అది ఇంట్లోకి తీసుకురారనమాట, డైరెక్ట్గా ఆ టెంట్లోకి తీసుకెళ్ళేసి ఆ టెంట్ ఉన్న దగ్గరలోనే అన్నీ చూపిస్తారనమాట. ఈవెన్ అందరికీ కూడా వాళ్ళు ఏమేమి తీసుకొచ్చారు, ఎవరెవరికి తీసుకొచ్చారు అనేది నేమ్స్తో సహా అనౌన్స్ చేస్తారనమాట. అయితే తీసుకొచ్చారుగా వాళ్ళనైతే పిలుస్తూ ఉన్నారనమాట. ఆ సారీ తీసుకొచ్చిన వాళ్ళనైతే, ఇదిగోండి అబ్బాయి వచ్చాడు కదా చూడండి, ఆ అబ్బాయి అయితే ఇంటికి పెద్ద కొడుకు అనమాట, సారీ తీసుకొచ్చిన వాళ్ళ ఇంటికి. ఇంకా ఒక్కొక్కరికైతే మా అత్తయ్య అయితే బొట్టు పెడతా ఉంది. బొట్టు పెట్టేసి స్వీట్ అయితే తినిపిస్తారనమాట. వీళ్ళ ఆచారాలు అయితే చాలా వెరైటీగా ఉన్నాయండి. అంతకుముందు వేరే వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళాను కానీ ఇంత డీటెయిల్గా అయితే చూడలేదు. నేను ఓన్లీ వాళ్ళు పీటల మీద కూర్చున్నప్పుడు వీడియో మాత్రమే చూశాను. ఇదిగోండి ఈ అబ్బాయి అయితే ఈ సారీ తీసుకు వచ్చిన వాళ్ళ ఇంట్లో పెద్ద అబ్బాయి అనమాట. సో 1 by 1 అయితే వచ్చి ఇట్లా బొట్టు పెట్టుకొని కొంచెం తీపి అయితే తింటారనమాట, స్వీట్ పెట్టించుకుంటారు. కలకండ అనమాట అది. చూడండి కలకండ నోట్లో వేసుకుంటారు. ఇట్లా ప్రతి ఒక్కరికి పెట్టిన తర్వాత సార్ అయితే తీసుకెళ్ళేసి పంచుకుంటారనమాట. అట్లా పెడుతుంటే మా మరిది అండి పక్కన ఏదో జోకులు వేస్తూ ఉన్నాడు. మా మరిది మా బావగారు అనమాట, ఆయన వచ్చేసి మా బావగారు వీళ్ళు అనమాట. వీళ్ళు వచ్చేసి సారీ తీసుకొచ్చిన మా సైడ్ వాళ్ళు అనమాట. మా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పాను కదా, వాళ్ళ సైడ్ వచ్చిన వాళ్ళు అనమాట. ఇంకా వీళ్ళైతే ఇంట్లోకి తీసుకెళ్ళలేదు. ఆ సారీ మొత్తం పంచుకున్న తర్వాత అది తీసుకెళ్లే విధానం కూడా ఇంకొక వీడియో అయితే ఖచ్చితంగా పెడతాను. ఆ వీడియో చూస్తే అది చాలా అంటే చాలా బాగుంటుంది, నవ్వు వస్తుంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను. ఇదివరకు వెళ్ళాను కానీ ఓన్లీ పీటల మీద కూర్చొని మ్యారేజ్ చేసుకునేది మాత్రమే చూశాను కానీ ఎంత రివాజ్ అయితే చూడలేదు. అమ్మాయి చూడండి అసలు ఎంత సిగ్గుపడిపోతుందో, తీయమన్నా కూడా పర్లేదు తీయమ్మ ఎవరు లేరన్నాడు కెమెరామ్యాన్ అయితే. ఇంక అప్పుడు తీసిందనమాట. అసలు వాళ్ళు ఎవరికి కూడా ముఖం అయితే చూపించరండి. చూడండి అందరూ చున్నీ వేసుకునే ఉంటారు. ఈవెన్ వాళ్ళు ట్రావెల్ చేస్తున్నా కూడా బస్సులో కానీ ఎక్కడైనా కూడా అట్లనే చేస్తారు. పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళు ముసుగేస్తారు. ఓన్లీ వాళ్ళ పుట్టింటికి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి ఇష్టమైన డ్రెస్సులు వేసుకోవచ్చు, చున్నీ లేకుండా అయినా తిరగవచ్చు. ఇంకా అత్తగారి సైడ్ వెళ్ళారంటే మాత్రం తప్పకుండా అట్లానే ముసుగేసుకునే ఉండాలి. ఇంక ఇతను వచ్చేసి చిన్న అబ్బాయి అనమాట. అట్లా అందరికీ బొట్లు అయితే పెట్టేస్తూ ఉంది మా అత్తయ్య అయితే. 1 by 1 అయితే బొట్లు పెట్టేసి ఇంకా అంతా అయిపోగానే ఆ సారీ అనేది పంచుకుంటారు. ఆ సారీలో ఏమేమి తీసుకొచ్చారు ఏంటి అనేది కూడా నేను ఇంకొక వీడియో అయితే తీశానండి. తప్పకుండా ఆ వీడియోలో కూడా పోస్ట్ చేస్తాను చూడండి. చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు వీడియోస్ పెట్టండి అక్క అని చెప్పేసి. అదిగోండి చూడండి 1 by 1 అయితే ఆ సారీ మూటనే మార్చుకుంటా ఉన్నారు. నేనైతే ఫస్ట్ టైం చూసి ఆశ్చర్యపోయాను, ఏంటి ఇదేంటి మూట తీసుకొని వచ్చారు వీళ్ళేంటి అని. ఎందుకంటే నేను ఎగతాళి చేయడం కాదండి, మనకి కొత్తగా అనిపిస్తుంది కదా, మనం ఎప్పుడు చూడలేదు కాబట్టి. మన మ్యారేజ్ కల్చర్ వేరుగా ఉంటుంది, వీళ్ళ కల్చర్ వేరే ఉంటుంది కాబట్టి. సో నాకైతే తెలియలేదు కాబట్టి నాకు కొంచెం ఫన్నీగానే అనిపించింది.
అదిగోండి ఇల్లంతా సారీ తీసుకొచ్చిన వాళ్ళ సైడ్ అనమాట. ఇల్లంతా కూడా వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ రిలేటివ్స్ అట్లా అనమాట. అందరికీ అయితే తీసుకొచ్చారు. ఇంకా ఇదండి సార్ అయితే పంచుకుంటున్నారు. ఇదిగోండండి ఆ కళ్ళజోడు పెట్టుకున్నారు కదా, స్కూల్ మాస్టర్ అండి, మోసాజీ అంటాము మేమైతే. చాలా మంచి వాళ్ళు అనమాట మోసాజీ. ఇంకా వాళ్ళైతే తీసుకొచ్చారనమాట. సార్ ఇప్పుడు తీసుకొచ్చింది వీళ్ళే అనమాట. సో అదిగోండి బట్టలు అయితే తీస్తూ ఉన్నారు. ఆ బట్టల కవర్లోనే ఎవరికి ఏం తీసుకొచ్చారు అనేది వాళ్ళ నేమ్ కూడా రాసి పెడతారనమాట. అయితే పంచుతా ఉన్నారు. ఎవరికి ఏం డ్రెస్సులు తీసుకొచ్చాము ఏంటి అని. అదిగోండి ఒక్కొక్కరి పేరు చదివి పక్కన అయితే పెడతా ఉన్నారు మోసాజీ గారు. ఇంకా అట్లా అయితే మా మామకైతే ఇస్తా ఉన్నారు. ఆ తలపాగా కూడా మా మావయ్యకి వాళ్ళే తీసుకొచ్చారనమాట. ఇట్లా 1 బై 1 అయితే ఇంకా అన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత మళ్ళీ ఈ మూటని ఇంట్లోకి తీసుకెళ్తారనమాట. ఇట్లా ఉంటాయండి వీళ్ళ కల్చర్ అయితే. ఈ మూటని ఎలా తీసుకెళ్తారు ఇంట్లోకి అనేది కూడా ఇంకొక వీడియో చేశానండి. అది చాలా ఫన్నీ ఉంటుంది, తప్పకుండా చూడండి. దీంతో పాటు ఈ బట్టలతో పాటు మా ఆడబిడ్డకైతే వాళ్ళు గోల్డ్ లాకెట్ ఒకటైతే తీసుకొచ్చారండి. పెండెంట్ చిన్నది లాకెట్ అయితే తీసుకొచ్చారు. అర్ధ తులా అంట, అది హాఫ్ తులా చైను, సారీ హాఫ్ తులా లాకెట్ ప్లస్ పట్టీలు, నోస్ పిన్ను, కాళ్ళకు పెట్టుకునే మెట్టెలు ఇవైతే తీసుకొచ్చారనమాట. మా ఆడపడుచుకి మా అందరికీ బట్టలతో పాటు సార్ అయితే ఇవి తీసుకొచ్చారనమాట. సో బంగారం అయితే ముందే ఫస్టే పక్కన పెట్టేశారు. ఇంకా బట్టలు అయితే మా మామయ్య వాళ్ళకే కాకుండా మా మామయ్య వాళ్ళ చెల్లెలకి, మా మామయ్య వాళ్ళ అమ్మవారికి, మళ్ళీ మా మామయ్య వాళ్ళ మా చిన్న మామయ్య వాళ్ళకి కూడా తీసుకొస్తారు. ఇది రివాజ్ అనమాట. మా ఇంట్లో వాళ్ళకి ప్లస్ మా చిన్న మామయ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తీసుకొస్తారనమాట. అదిగో మా మామయ్య ఇస్తా ఉన్నారు. మా చిన్నత్తయ్యకి తీసుకొచ్చారనమాట. మా చిన్నత్తయ్య పక్క నుండి నా డ్రెస్ అంటుంటే ఇస్తా ఉన్నారనమాట. ఇంకా మిగతా వాళ్ళు మా ఇంట్లో వాళ్ళందరూ అయితే పక్కన పెట్టేశారు. మేము తర్వాత తీసుకుంటాంలే అని చెప్పేసి. మోసాజీ అయితే పేర్లు చదువు